హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అప్లికేషన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఐటీ అప్లికేషన్స్ ఫర్ మేనేజ్మెంట్లో యూనిట్ 2 నుంచి టాప్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ డిస్కస్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ ద బిజినెస్ అండ్ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేటెడ్ ఇన్ ఎంఐఎస్. ఇక్కడ చూసుకుంటే ఇంట్రొడక్షన్ చూసుకుందాం. ఇన్ మోడర్న్ ఆర్గనైజేషన్ డెసిషన్ మేకింగ్ డిపెండ్స్ హెవీలీ ఆన్ అక్యురేట్ అండ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్. ఏంటి? మోడర్న్ ఆర్గనైజేషన్ లో డెసిషన్ మేకింగ్ అనేది ఎక్కడ డిపెండ్ అయి ఉంటది? టైమ్లీ ఇన్ఫర్మేషన్ పైన, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ పైన డిపెండ్ అయి ఉంటది అనమాట డెసిషన్ మేకింగ్. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ కలెక్టింగ్, ప్రాసెసింగ్ అండ్ డిస్ట్రిబ్యూట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో ఏం చేస్తది? కలెక్టింగ్ అండ్ ప్రాసెసింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉంటదనమాట. క్రూషియల్ రోల్ ప్లే చేస్తదనమాట. అట్లా. ఓకే. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే చూసుకుందాం. డెఫినిషన్ చూసుకుంటే ఏంటి? అన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈస్ ఆర్గనైజ్డ్ కాంబినేషన్ ఆఫ్ పీపుల్, హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్, డేటా అండ్ ప్రొసీజర్స్ దట్ కలెక్ట్స్, ప్రాసెస్, స్టోర్స్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ ఇన్ఫర్మేషన్ టు సపోర్ట్ డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోల్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఏం చేస్తది? ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది కాంబినేషన్ ఆఫ్ పీపుల్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అండ్ డాటా ఏం చేస్తది? ప్రొసీజర్ ఏం చేస్తది? ఒక డాటాని కలెక్ట్ చేసి, ప్రాసెస్ చేసి, స్టోర్ చేసి, డిస్ట్రిబ్యూట్ చేస్తదనమాట. ఓకే. ఇది దేనికోసం? ఒక మంచి డెసిషన్ మేకింగ్ కోసము ఇదంతా చేస్తదనమాట. ఆర్గనైజేషన్‌లో ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఇదంతా ప్రాసెస్ చేస్తదనమాట. అట్లా. ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చూసుకుంటే ఏంటి? పీపుల్ ఏం చేస్తారు? ఇక్కడ పీపుల్ వచ్చేసి యూజర్స్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ హార్డ్‌వేర్ అంటే ఏంటి? హార్డ్‌వేర్ అంటే ఏంటి? కంప్యూటర్స్ అండ్ డివైసెస్ అన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ ఏంటి? ప్రోగ్రామ్స్ అండ్ అప్లికేషన్స్. డాటా అంటే ఏంటి? రా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? రూల్స్ అండ్ పాలిసీస్. ఓకే. రూల్స్ అండ్ పాలిసీస్ అన్నమాట. ఓకే. ఇక్కడ ఫంక్షన్స్ చూసుకుందాం. ఫంక్షన్స్ వచ్చేసి డాటా కలెక్షన్. డాటా కలెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? డాటా ప్రాసెసింగ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? డాటా స్టోరేజ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. డెసిషన్ మేకింగ్ కోసం. అట్లా. ఇక్కడ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే చూసుకుందాం. డెఫినిషన్ వచ్చేసి ఇక్కడ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈజ్ ఎ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్. ఏంటి? ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ అన్నమాట. దట్ ప్రొవైడ్స్ మేనేజర్ విత్ టైమ్లీ అండ్ అక్యురేట్ అండ్ రిలెవెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ప్లానింగ్, కంట్రోలింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఏం చేస్తది? ఒక మంచి రిలెవెంట్ ఇన్ఫర్మేషన్ ని, ఒక అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ని ప్లానింగ్ కోసము, కంట్రోలింగ్ కోసము, డెసిషన్ మేకింగ్ కోసము ప్రొవైడ్ చేస్తదన్నమాట. అట్లా. ఎంఐఎస్ మెయిన్లీ సపోర్ట్స్ మిడిల్ లెవెల్ అండ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఏం చేస్తది? ఎంఐఎస్ అనేది మెయిన్లీగా మిడిల్ లెవెల్ అండ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి సపోర్ట్ చేస్తదన్నమాట. అట్లా. ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ ఎంఐఎస్ చూద్దాం. ప్రొవైడ్ సమ్మరైజ్డ్ రిపోర్ట్స్. ఏంటి? సమ్మరైజ్డ్ రిపోర్ట్స్ అనేటి ప్రొవైడ్ చేస్తదన్నమాట. ఇంటిగ్రేట్స్ డాటా ఫ్రమ్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఏంటి? డాటా అనేది డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటిగ్రేట్ చేస్తది. తర్వాత ఏంటి? సపోర్ట్ స్ట్రక్చర్డ్ డెసిషన్ మేకింగ్. ఏంటి? స్ట్రక్చర్డ్ డెసిషన్ మేకింగ్ ని సపోర్ట్ చేస్తది. తర్వాత ఏంటి? ప్రొవైడ్స్ రొటీన్ అండ్ పీరియాడిక్ ఇన్ఫర్మేషన్. రొటీన్ గా పీరియాడిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తదన్నమాట. తర్వాత ఏంటి? హెల్ప్స్ మానిటర్ పర్ఫార్మెన్స్. ఏంటి? మానిటర్ పర్ఫార్మెన్స్ కి హెల్ప్ చేస్తదన్నమాట. అట్లా. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఐఎస్ అండ్ ఎంఐఎస్ చూసుకుంటే ఏం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయినా గానీ, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయినా గానీ ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్ అన్నమాట. డెసిషన్ మేకింగ్ కి ఇంప్రూవ్ చేస్తది. అక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొవైడ్స్ అక్యురేట్ అండ్ టైమ్లీ డాటా. ఏం చేస్తది? మనకు అక్యురేట్ అండ్ టైమ్లీ డాటా అనేది ప్రొవైడ్ చేస్తాయి ఇవి రెండు. అట్లా. రెడ్యూసెస్ అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ అనేది రెడ్యూస్ చేస్తది. ఐఎస్ అండ్ ఎంఐఎస్. ఓకే. నెక్స్ట్ ఎన్హాన్సెస్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఏంటి? ప్లానింగ్ అండ్ కంట్రోల్ ని ఎన్హాన్స్ చేస్తది. హెల్ప్స్ ఇన్ సెట్టింగ్ గోల్స్ అండ్ మానిటరింగ్ పర్ఫార్మెన్స్. గోల్స్ అనేది సెట్ చేసుకోవడానికి, పర్ఫార్మెన్స్ అనేది మానిటర్ చేసుకోవడానికి ఇది మనకి హెల్ప్ చేస్తదన్నమాట. తర్వాత ఏంటి? థర్డ్ వన్ చూసుకుంటే ఇంప్రూవ్స్ కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తది. ఇంటిగ్రేట్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ డిపార్ట్మెంట్స్. ఏంటి? ఇన్ఫర్మేషన్ ని ఇంటిగ్రేట్ చేస్తదన్నమాట. అక్రాస్ ద డిపార్ట్మెంట్. అందరికి ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిగ్రేట్ చేస్తది. తర్వాత ఫోర్త్ చూసుకుంటే ఏంటి? ఇంక్రీజ్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తది. ఆటోమేట్స్ రొటీన్ టాస్క్స్ అండ్ రెడ్యూసెస్ మాన్యువల్ ఎర్రర్స్. ఏంటి? ఆటోమేటిక్ గా రొటీన్ టాస్క్లు అనేది అరేంజ్ అయ్యేటట్టు చూసుకుంటది అనమాట. మాన్యువల్ ఎర్రర్స్ జరగకుండా చూసుకుంటది. అట్లా. ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఏంటి? సపోర్ట్స్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది సపోర్ట్ చేస్తది అనమాట. ఇక్కడ ఏంది? హెల్ప్స్ ఇన్ అనలైజింగ్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ ఫోర్కాస్టింగ్. ఏం చేస్తది? మార్కెట్ ట్రెండ్స్ ని ఫోర్కాస్ట్ చేస్తది అనమాట. ఏమేం జరుగుతుంది మార్కెట్ లో, ఎట్లున్నాయి ట్రెండ్స్, ఎట్లుంది మార్కెట్, డౌన్ ఉందా, అప్ ఉందా, ఎట్లుందని చెప్పేసి అనలైజింగ్ చేస్తది అనమాట. ఫోర్కాస్టింగ్ చేస్తది. డిమాండ్ ఎట్లున్నది అని చెప్పేసి ఫోర్కాస్టింగ్ చేస్తది అనమాట. అట్లా. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకుంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఏంటి? ప్రొవైడ్ ఫాస్టర్ రెస్పాన్స్ టు బిజినెస్ చేంజెస్. ఏంటి? బిజినెస్ లో ఏం చేంజెస్ అవుతున్నాయని చెప్పేసి ఫాస్ట్ గా ప్రొవైడ్ చేస్తది అనమాట. మనకి ఒక రెస్పాన్సెస్ అనేది ఫాస్ట్ గా ఇస్తది అనమాట.
కాంపిటేటివ్ ఎట్లుంది, కాంపిటీషన్ ఎట్లుందని చెప్పేసి మనకు ఫాస్ట్‌గా ప్రొవైడ్ చేస్తది. అట్లా. నెక్స్ట్ ఇక్కడ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేటెడ్ ఇన్ ఎంఐఎస్. ఏంటి ఏమేం రిపోర్ట్స్ జనరేట్ చేస్తదో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి షెడ్యూల్డ్ రిపోర్ట్స్. షెడ్యూల్డ్ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తది. దాంట్లో ఏముంటది? జనరేటెడ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ డైలీ, వీక్లీ, మంత్లీ. ఈ రిపోర్ట్స్ అనేది డైలీ, వీక్లీ, మంత్లీ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటి? యూజ్డ్ ఫర్ రొటీన్ మేనేజ్మెంట్ మానిటరింగ్. ఏంటి? డైలీ మేనేజ్మెంట్ కోసము మానిటర్ చేసుకునేందుకు ఈ షెడ్యూల్డ్ రిపోర్ట్స్ అనేది యూజ్ చేసుకుంటారు. సెకండ్ వన్ వచ్చేసి సమ్మరీ రిపోర్ట్స్. సమ్మరీ రిపోర్ట్స్ అంటే ఏంటి? ప్రొవైడ్ కండెన్స్డ్ ఇన్ఫర్మేషన్. ఏంటి? కండెన్స్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తది. యూజ్డ్ బై టాప్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మాత్రమే యూజ్ చేస్తదనమాట. అట్లా. నెక్స్ట్ డీటెయిల్డ్ రిపోర్ట్స్. డీటెయిల్డ్ రిపోర్ట్స్ అంటే ఏంటి? కంటెంట్స్ కంప్లీట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఏంటి? కంప్లీట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేటివి ఉంటాయన్నమాట డీటెయిల్ రిపోర్ట్స్ లో. యూజ్డ్ బై మిడిల్ లెవెల్ మేనేజర్స్. ఎవరు యూజ్ చేస్తారు? మిడిల్ లెవెల్ మేనేజర్స్ అనేది యూజ్ చేస్తారనమాట ఈ రిపోర్ట్స్. అట్లా. నెక్స్ట్ ఎక్సెప్షన్ రిపోర్ట్స్. ఎక్సెప్షన్ రిపోర్ట్స్ లో ఏముంటది? హైలైట్ డీవియేషన్ ఫ్రమ్ ద స్టాండర్డ్స్. ఏంటి? డీవియేషన్స్ ని హైలైట్ చేస్తుంది అనమాట ఫ్రమ్ స్టాండర్డ్స్ అనమాట. ఓకే. హెల్ప్స్ ఇన్ కరెక్టివ్ యాక్షన్స్. ఏమైనా తప్పులు జరిగితే కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ రిపోర్ట్స్ లో. అట్లా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే హాడాక్ రిపోర్ట్స్. ఏంటి? అవసరం ఉన్నప్పుడు ఒక రిక్వెస్ట్ రైజ్ అయినప్పుడు ఈ రిపోర్ట్స్ అనేది తయారు చేస్తారు. అసలు దేని గురించి రిక్వెస్ట్ చేస్తారో దాని గురించి రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తారు. దీన్నే హాడాక్ రిపోర్ట్స్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి, యూజ్డ్ ఫర్ స్పెషల్ డెసిషన్స్. స్పెషల్ డెసిషన్స్ తీసుకోవడానికి మాత్రమే ఈ హాడాక్ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తారు. అట్లా. ఇక్కడ కంక్లూజన్ చూసుకోండి. ఏంటి? ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ ఎంఐఎస్ ఆర్ ఎసెన్షియల్ టూల్స్ ఫర్ ద మోడర్న్ బిజినెస్. ఏంటి? మోడర్న్ బిజినెస్ మేనేజ్మెంట్ కోసము ఈ టూల్స్ అనేది ఎసెన్షియల్ అనమాట. కంపల్సరీ కావాలి. అట్లా. దే ప్రొవైడ్ స్ట్రక్చర్డ్, రిలయబుల్ అండ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్ దట్ ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్ అండ్ ఓవరాల్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్. ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి, మంచిగా రన్ అవ్వడానికి, మంచిగా మార్కెట్ లో కాంపిటీషన్ అడ్వాంటేజ్ ఉండడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి అనమాట. ఒక మంచి డెసిషన్స్ తీసుకోవడానికి ఈ టూల్స్ అనేవి ఎసెన్షియల్ అనమాట. అట్లా. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుందాం. వాట్ ఈస్ డిఎస్ఎస్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆర్కిటెక్చర్ అండ్ టైప్స్ అండ్ రోల్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఇక్కడ డిఎస్ఎస్ అంటే చూసుకుందాం. ఇక్కడ ఇంట్రొడక్షన్ చూసుకుంటే ఇన్ మెనీ బిజినెస్ సిచ్యువేషన్స్ డెసిషన్స్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ ఆర్ అన్‌స్ట్రక్చర్డ్. ఏంటి? చాలా బిజినెస్ సిచ్యువేషన్ లో డెసిషన్స్ ఏంటి? సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్‌స్ట్రక్చర్డ్ లాగా ఉంటాయన్నమాట. ఇక్కడ డిఎస్ఎస్ ఏం చేస్తది? మేనేజర్స్ కి అనలైజ్ చేసుకోవడానికి, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అనలైజ్ చేసుకోవడానికి, బెటర్ మేకింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతదన్నమాట. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఇంట్రొడక్షన్ చూసుకుంటే ఇన్ మెనీ బిజినెస్ సిచ్యువేషన్స్ డెసిషన్స్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్‌స్ట్రక్చర్డ్. ఏంటి? సెమీ స్ట్రక్చర్డ్ అని ఉంటది, అన్‌స్ట్రక్చర్డ్ అని ఉంటదన్నమాట. ఇక్కడ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ హెల్ప్ మేనేజర్స్ అనలైజ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అండ్ మేక్ బెటర్ డెసిషన్స్. ఏంటి? మనకు డిఎస్ఎస్ అనేది మేనేజర్స్ కి హెల్ప్ చేస్తది. దేనికోసం? కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అండ్ మేక్ బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి అనలైజింగ్ చేస్తది అనమాట డిఎస్ఎస్. అట్లనమాట. ఇక్కడ డెఫినేషన్ చూసుకుందాం. డిఎస్ఎస్ అంటే ఏంటి? ఏ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ ఏ కంప్యూటర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఏంటి? ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనమాట. దట్ సపోర్ట్స్ మేనేజరల్ డెసిషన్. ఏంటి? మేనేజరల్ డెసిషన్ తీసుకోవడానికి సపోర్ట్ చేస్తది. మేకింగ్ బై యూజింగ్ డాటా. ఏంటి? ఒక డాటాను తీసుకొని డెసిషన్ మేకింగ్ అనేది చేస్తది. ఏం తీసుకుంటది తర్వాత? అనలిటికల్ మోడల్స్ అండ్ ఇంటరాక్టివ్ టూల్స్ యూజ్ చేసుకొని ఈ డెసిషన్ అనేది తీసుకోవడానికి హెల్ప్ చేస్తది. అట్లా. ఏం చేస్తది ఇక్కడ? డిఎస్ఎస్ సపోర్ట్స్ బట్ డస్ నాట్ రీప్లేస్ హ్యూమన్ జడ్జ్‌మెంట్. ఏంటి? డిఎస్ఎస్ అనేది సపోర్ట్ చేస్తది గానీ హ్యూమన్ జడ్జ్‌మెంట్ ని మాత్రం రీప్లేస్ చేయలేదన్నమాట. అట్లా. ఓకే. ఇక్కడ ఆర్కిటెక్చర్ ఆఫ్ డిఎస్ఎస్ చూసుకుంటే ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి డాటా మేనేజ్మెంట్ సబ్ సిస్టమ్. ఏంటి? డాటా మేనేజ్మెంట్ సబ్ సిస్టమ్ అంటే ఏం చేస్తది? స్టోర్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డాటా. ఇంటర్నల్ డాటాని, ఎక్స్టర్నల్ డాటాని స్టోర్ చేస్తదనమాట. ఇంక్లూడ్స్ డేటాబేసెస్ అండ్ డేటా వేర్ హౌస్ అనమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే మోడల్ మేనేజ్మెంట్ సబ్ సిస్టమ్. ఏంటి? కంటెంట్ మ్యాథమెటికల్ అండ్ అనలిటికల్ మోడల్స్. దీంట్లో ఏముంటాయి? మ్యాథమెటికల్ అండ్ అనలిటికల్ మోడల్స్ అనేటివి ఉంటాయన్నమాట ఈ సిస్టమ్ లో. యూజ్డ్ ఫర్ ఫోర్కాస్టింగ్ అండ్ సిమ్యులేషన్. ఫోర్కాస్టింగ్ కి, సిమ్యులేషన్ కి ఈ టూల్స్ అనేది యూజ్ చేస్తారనమాట. అట్లా. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? అలోస్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ సిస్టమ్. ఏంది? ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ సిస్టమ్ కి అలో చేస్తాయి అనమాట ఈ యూజర్ ఇంటర్ఫేస్. అట్లా. ఏంటి? ఈజీ టు యూస్ డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్. డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ ఈజీగా యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అట్లా. ఫోర్త్ వన్ చూసుకుంటే నాలెడ్జ్ బేస్. ఏంటి? స్టోర్స్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అండ్ బిజినెస్ రూల్స్. ఏం చేస్తుంది? ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అండ్ బిజినెస్ రూల్స్ ని స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ టైప్స్ ఆఫ్ డిఎస్ఎస్ చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి డాటా డ్రైవెన్ డిఎస్ఎస్. ఏం చేస్తుంది ఇది? ఫోకసెస్ ఆన్ అనాలిసిస్ ఆఫ్ ద లార్జ్ డాటా సెట్స్. దేనిపైన? లార్జ్ డాటా సెట్స్ పైన ఎక్కువ అనాలిసిస్ చేస్తుంది అనమాట, ఫోకస్ చేస్తుంది అనమాట. అట్లా. మోడల్ డ్రైవెన్ డిఎస్ఎస్ ఇదేంటి? యూజెస్ ఫర్ ఫినాన్షియల్ అండ్ స్టాటిస్టికల్ మోడల్స్. ఫినాన్షియల్ అండ్ స్టాటిస్టికల్ మోడల్స్ కి యూజ్ అవుతుంది అనమాట. తర్వాత నాలెడ్జ్ డ్రైవెన్ డిఎస్ఎస్ ఏంటి? ప్రొవైడ్స్ ఎక్స్పర్ట్ అడ్వైస్. ఏంటి? ఎక్స్పర్ట్ అడ్వైస్ కోసము ఈ నాలెడ్జ్ డ్రైవెన్ డిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తారనమాట. అట్లా.
నెక్స్ట్ కమ్యూనికేషన్ డ్రైవెన్ డిఎస్ఎస్ ఏం చేస్తది? ఇది సపోర్ట్స్ గ్రూప్ డెసిషన్ మేకింగ్ కోసము ఈ కమ్యూనికేషన్ డ్రైవెన్ డిఎస్ఎస్ అనేది సపోర్ట్ చేస్తదనమాట. తర్వాత ఏంటి, ఇక్కడ ఫిఫ్త్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ డ్రైవెన్ డిఎస్ఎస్ ఏం చేస్తది? అన్‌స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్స్ ని అనలైజ్ చేసుకుంటదనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రోల్ ఆఫ్ డిఎస్ఎస్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఏం చేస్తది? మనకు డెసిషన్ మేకింగ్ కి డిఎస్ఎస్ హెల్ప్స్ అనలైజ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని అనలైజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తది. తర్వాత ఏంటి, సపోర్ట్ సినారియో అనాలిసిస్ కూడా సపోర్ట్ చేస్తది అనమాట. తర్వాత ఏంటి, ఎవాల్యుయేట్ ఆల్టర్నేటివ్స్ ఒక బెస్ట్ ఆప్షన్, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ నుంచి ఒక బెస్ట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవడానికి ఎవాల్యుయేట్ చేస్తది అనమాట. తర్వాత ఏంటి, రెడ్యూసెస్ రిస్క్ అనేది తగ్గించడానికి హెల్ప్ చేస్తది. ఇంప్రూవ్స్ డెసిషన్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తది. స్పీడ్స్ అప్ డెసిషన్ ప్రాసెస్ అనేది స్పీడ్ అప్ చేయడానికి హెల్ప్ చేస్తది. ఓవరాల్ గా కంక్లూజన్ చూసుకుందాం. డిఎస్ఎస్ ఎన్హాన్సెస్ మేనేజరల్ ఎఫెక్టివ్నెస్ బై కంబైనింగ్ డాటా మోడల్స్ అండ్ ఇంటరాక్టివ్ టూల్స్ టు సపోర్ట్ బెటర్ డెసిషన్ మేకింగ్. ఓకే. ఇదనేది ఏంటి, డిఎస్ఎస్ అనేది మంచి హెల్ప్ చేస్తది అనమాట. మేనేజరల్ ఎఫెక్టివ్నెస్ ని పెంచుతది అనమాట. తర్వాత ఏంది, డాటాని, మోడల్స్ ని, ఇంటరాక్టివ్ టూల్స్ ని అన్నిటిని యూజ్ చేసుకొని బెటర్ డెసిషన్స్ మేకింగ్ కోసము హెల్ప్ చేస్తది అనమాట. అట్లా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. ఏంటి, ఎక్స్‌ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఇంటెలిజెంట్ సిస్టమ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ మోడర్న్ బిజినెస్ డెసిషన్ మేకింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూసుకుంటే ఇంట్రొడక్షన్ చూసుకుందాం. మోడర్న్ బిజినెసెస్ ఆపరేట్ ఇన్ ఏ డాటా డ్రైవెన్ ఎన్విరాన్మెంట్. ఏంటి, మోడర్న్ బిజినెస్ అనేది డాటా డ్రైవెన్ ఎన్విరాన్మెంట్ లో ఆపరేట్ చేస్తారనమాట. ఇక్కడ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ హెల్ప్ ఆర్గనైజేషన్ మేక్ ఫాస్టర్ అండ్ స్మార్టర్ అండ్ మోర్ అక్యురేట్ డెసిషన్స్. ఏం చేస్తాయి ఇక్కడ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ వచ్చేసి మనకు ఫాస్ట్ గా డెసిషన్ తీసుకోవడానికి, అక్యురేట్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి అనమాట ఆర్గనైజేషన్స్ కోసం. ఓకే. ఇక్కడ ఇంటెలిజెంట్ సిస్టమ్ అంటే చూసుకుందాం ఫస్ట్. ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్స్ దట్ సిమ్యులేట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజింగ్ ఏఐ. ఏం చేస్తది, మనకు ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ అనమాట ఇంటెలిజెన్స్ సిస్టమ్ అంటే. ఓకే. ఏం చేస్తది, ఏఐని యూజ్ చేసుకొని, మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని, ఎక్స్‌పర్ట్ సిస్టమ్ ని యూజ్ చేసుకొని మనకు డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తది అనమాట. అట్లా ఇక్కడ రోల్ ఇన్ డెసిషన్ మేకింగ్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి డేటా అనాలిసిస్. ఏం చేస్తది, వాల్యూమ్ ఆఫ్ డేటాని వెంటనే అనలైజ్ చేసుకోవడానికి హెల్ప్‌ఫుల్ అయితదనమాట. అట్లా నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ అని అంటే ఏంటి, ప్రిడిక్ట్ ఫ్యూచర్ ట్రెండ్స్ అండ్ డిమాండ్. ఏంటి, ఫ్యూచర్ ట్రెండ్స్, ఫ్యూచర్ డిమాండ్ ని ప్రిడిక్ట్ చేయడానికి ఫోర్కాస్టింగ్ యూజ్ చేస్తారు. తర్వాత ఏంటి, రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి, ఐడెంటిఫై పొటెన్షియల్ రిస్క్ ఐడెంటిఫై చేయడానికి రిస్క్ అసెస్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. తర్వాత ఆటోమేషన్ అంటే ఏంటి, ఆటోమేట్ రిపిటేటివ్ డిసిషన్స్. ఏంటి, రిపిటేటివ్ డిసిషన్స్ ని ఆటోమేట్ చేయడానికి ఆటోమేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. తర్వాత పర్సనలైజేషన్ దేనికి యూస్ఫుల్ అవుతుంది, ఇంప్రూవ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవడానికి పర్సనలైజేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అట్లా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏఐ బేస్డ్ రికమెండేషన్ సిస్టమ్ ఇన్ ద ఈ కామర్స్. తర్వాత బ్యాంకింగ్ ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్స్. ఓకే. తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీస్ చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి బిగ్ డేటా అనలిటిక్స్. ఏంటి, బిగ్ డేటా అనలిటిక్స్ ఇదేం చేస్తుంది, అనలైజెస్ కస్టమర్ బిహేవియర్ ప్యాటర్న్స్. ఏంటి, కస్టమర్ బిహేవియర్ ప్యాటర్న్స్ ని అనలైజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇదేం చేస్తుంది, ప్రొవైడ్ స్కాలబుల్ డేటా స్టోరేజ్ అండ్ డేటా స్టోరేజ్ అండ్ అలాగే యాక్సెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. తర్వాత ఏంటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి, ప్రొవైడ్ రియల్ టైమ్ ఆపరేషనల్ డేటా. ఏంది, రియల్ టైమ్ ఆపరేషనల్ డేటాని ప్రొవైడ్ చేస్తాయి అనమాట. తర్వాత బ్లాక్ చైన్ అని అంటే ఏంటి, ఎన్ష్యూర్స్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ ని ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట. తర్వాత ఏంటి, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఏం చేస్తుంది, ఇది ప్రొడక్షన్ ఎఫిషియన్సీని పెంచుతుంది. తర్వాత ఏంటి, ఇంపార్టెన్స్ ఇన్ మోడర్న్ బిజినెస్. ఇంపార్టెన్స్ చూసుకుంటే ఏంటి, ఫాస్టర్ డెసిషన్ మేకింగ్, రియల్ టైమ్ ఇన్సైట్స్, అలాగే కాంపిటేటివ్ అడ్వాంటేజ్, కాస్ట్ రిడక్షన్, ఇంప్రూవ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇదనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కంక్లూజన్ చూసుకుందాం. ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆర్ ద ట్రాన్స్ఫార్మింగ్ మోడర్న్ బిజినెస్ డెసిషన్ మేకింగ్ బై ఎనేబులింగ్ డాటా డ్రైవెన్ స్ట్రాటజీస్ అండ్ ఇంప్రూవింగ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఇక్కడ మనకు ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది ఒక మంచి మోడర్న్ బిజినెస్ డెసిషన్ మేకింగ్ కి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి ఎనేబుల్ చేస్తాయి అనమాట. మంచి డాటా డ్రైవెన్ స్ట్రాటజీస్ యూజ్ చేయడానికి మనకి ఇవి ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. మంచి ఎఫిషియన్సీని పెంచడానికి, ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ పెంచడానికి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెంచడానికి మనకి ఇవి అనేది హెల్ప్ చేస్తాయి అనమాట. ఇదనమాట. సో మనము 2 క్వశ్చన్స్ మంచిగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసిన, అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చేయండి. ఓకేనా, కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది. దాంట్లో మీరు జాయిన్ అవుతే డైరెక్ట్ పీడిఎఫ్స్ అనేవి మీకు సెండ్ చేస్తా. ఓకేనా, మన టెలిగ్రామ్ లో నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లనమాట. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.